ఇక తెలంగాణలో బీజేపీకి అత్యధిక పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ మొదలైనట్లు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు స్పష్టం చేశారు. సిద్ధాంతాలు కార్యకర్తలే పట్టుకొమ్మలుగా నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు. మారేడుపల్లిలో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యువకులు, మహిళలకు దేశంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రానుంది అని ధీమా వ్యక్తం చేశారు. అనేక పరిష్కరించలేకుండా పెండింగ్ ఉండేటువంటి సమస్యలను, త్రిబుల్ తలాక్ లాంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి బలమైన నిర్ణయాత్మకమైనటువంటి నాయకత్వం ప్రభుత్వం మోదీ గారు ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ రాజకీయాలు వీటిని అంతం చేయగలిగేటువంటి, ఎందుకంటే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా కుటుంబ రాజకీయాలు చేసింది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ కూడా కుటుంబ రాజకీయాలు చేసే పార్టీనే. కాబట్టి కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలంటే కూడా తెలంగాణలో బీజేపీతోనే సాధ్యం, మోదీతోనే సాధ్యం. అందులో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి ఏంటంటే బీజేపీ కార్యకర్తల పార్టీ, బీజేపీ సిద్ధాంతం మీద నడిచే పార్టీ. చేతులు కడుక్కుందామని లేకపోతే గంగలు మునుగుదామని వస్తారు, అది మంచిది, రావాలా, ఆహ్వానిస్తాం. ఏది ఏమైనా కార్యకర్తలే విజయం సాధిస్తారు, కార్యకర్తల నిర్ణయం జరుగుతుంది.